వెల్కమ్ బ్యాక్ టు మై బ్యాడ్ వాయిస్. అంటే మన బర్రె గొంతుతో మళ్ళీ బ్లాగ్ అయితే చేద్దాం. సో చాలా రోజులు దీనికి అయితే మైక్ అడాప్టర్ లేదు, అందరికి తెలిసిందే. సో ఆ మైక్ అడాప్టర్ కోసం కొత్త ఆర్డర్ పెట్టడం వచ్చింది. ఆ మైక్ అడాప్టర్ లాస్ట్ మంత్ తయారేసింది, నా చేయి దగ్గర ఇరిగిపోయింది, అంత డెలికేట్ తయారేసాం మరి మనం. సో మ్యాటర్ ఏంటంటే దీనికి ఉండి పిన్ని V3 పిన్ అంటారు. ఆ పిన్ వచ్చేసి ఓల్డ్ పిన్, వైర్ ఏమి ఉండదు, జస్ట్ నువ్వు ఎన్ని వైర్లు కావాలో అన్ని వైర్లు నువ్వు సాల్డరింగ్ చేసుకోవాలి మనం. ఆ పిన్ కోసం వచ్చేసి జస్ట్ 2600 రూపీస్ ఓన్లీ పిన్, అదన్నమాట. అవన్నీ 2600. సో ఆ పిన్ కోసం ట్రై చేసాం, దొరకలేదు. ఇప్పుడైతే ఇంకా ఆన్లైన్ పెట్టేసి ఇదైతే జాగ్రత్త వాడుకోవాలి. అయితే ఎలా ఉన్నాయి అడ్జస్ట్ అయిపోండి. అడ్జస్ట్ ఏమన్నా ఎలా వస్తుందో నాకైతే తెలియదు. వాయిస్ నేనైతే రికార్డ్ చేస్తున్నాను. నేను దీని ముందు రెగ్యులర్ వ్లాగ్ చేద్దామని అయితే చాలా వీడియోస్ అయితే రికార్డ్ చేశాను, ఉన్నాయి. కాకపోతే వాయిస్ లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నేను ఏం మాట్లాడి నాకు మామూలుగా గుర్తుండదు, ఇంకా అప్పుడే మాట్లాడి నాగల గుర్తుండదు. కాబట్టి నేను మర్చిపోతానని తెలిసి ఇంకా బెటర్ అప్లోడ్ చేయడం మానేశాను. లాస్ట్ టైం కూడా నేను ఎక్కువ ఎక్కడ డిస్కౌంట్ అయ్యానంటే లాస్ట్ టైం మేము సండే రైడ్కి వెళ్ళినప్పుడు బాగా డిస్కౌంట్ అయిపోయినా, అది ఇంకా కొనేసాను. ఇప్పుడు అది మైక్ లేదు. వీక్లీ ట్వైస్ ఏదో రకంగా బ్లాగ్ అయితే వస్తుంది, ప్లస్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మోడిఫికేషన్ వీడియోస్ కూడా వస్తాయి. రెగ్యులర్గా ఉంటే ఈసారి నుంచి మ్యాక్స్ అది ఇది కూడా మేనేజ్ చేద్దాం ట్రై చేస్తున్నాను. శక్తిపూర్వకంగా బలవంతంగా ట్రై చేస్తాను. ఎడిటింగే 4-5 రోజులు చేస్తాను. చేసేది మరీ హై లెవెల్ ఉండదు, లో లెవెల్ ఉండదు, అటు ఇటుగా ఉండదు. ఆ ఎడిటింగ్ కూడా 4 రోజులు చేస్తాను నేను. అంత నీట్గా అయితే మాట్లాడను, నా ఒరిజినల్ సాంగ్లోనే అయితే మాట్లాడుతున్నాను. అప్పుడు అంటే కొన్ని వాట్స్ అయితే కొంచెం డీసెంట్గా మాట్లాడడం ట్రై చేస్తాను, ఎందుకంటే మరి గ్యాస్ ఉండకూడదు కదా. అందుకని అయితే కొన్ని వాట్స్ కొన్ని పదాలు డీసెంట్గా వాడడానికి ట్రై చేస్తాను. లేకపోతే లేదు, ఇంకా మనమే పెద్ద చదువుకోలేదు, డీసెంట్ వర్డ్స్ మాటలే రావడానికి. మనం చదువుకున్న హోటల్ మేనేజ్మెంట్ ఒకటే, అది కూడా పూర్తిగా ఎక్కలేదు పొరకే. మధ్యలో ట్రైనింగ్ వెళ్ళి చదువుతున్నాను. చదివింది ఒకటి, చేసేది ఒకటి, అన్నీ ఒకటి. బండి అంతా ఇప్పి బిగించేస్తాను, మెకానికల్ కాదు. హోటల్ మేనేజ్మెంట్ చదివిన దానికి సంబంధించింది ఏది రాదు. ఏదో 2 వంటలు వచ్చిందంటే మ్యాగీ అని, ఆమ్లెట్ అని, అవి 2-3 వచ్చి అంతే. ఇంకేం వచ్చి నాకు గుర్తు తెచ్చుకుంటాను అంటాను, తెలియదు అంతే. ఆ 2 గుర్తున్నాయి ప్రస్తుతానికి. ఇంకోటి వచ్చి వేడి నీళ్ళు కాదు కూడా, ఎసరికి వేడి నీళ్ళు పెడతాను కాలుతని బియ్యానికి, అదొకటి వచ్చి బాగా కాదు. బండి అంటారా ఇంజిన్ తప్ప మీద ఏం ఇప్పుడు చేయగలను. ఇంకా ఫోన్ మెకానిక్ అయితే వచ్చు ఫుల్ పెద్దగా. చిప్ లెవెల్ వచ్చి లైట్గా చిన్న స్టార్టింగ్ లెవెల్ వచ్చు అంతే, మరీ డీప్ రాదు. బేసిక్ వచ్చి చిప్ లెవెల్ అయితే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తే డబ్బులు వచ్చావు, యూట్యూబ్లో ఎక్కువ వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనకు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. 4000 వాచ్ అవర్స్ అయితే రావాలి. అది రావడానికి అయితే 2 సంవత్సరాలు పట్టింది, ఇంకా పర్వాలేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పరిగెట్టమా సర్లే చేసుకోండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అడ్జస్ట్ అయిపోండి. నోరు తిరగదు, మనకు తెలియదు కదా అసలు. నోరే తిరగదు, ఏ లాంగ్వేజ్ తిరగదు నోరు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. సో అదే మాకు 60 ఇంటికి రాకుండా తిరిగా బాబాయ్, నువ్వు పిల్లల్ని వేసుకుని ఎదరా. తర్వాత మమ్మల్ని అందుకని పిల్లల్ని చూసుకోకుండా వచ్చి గుద్దేసి స్పీడ్గా వచ్చాడు మీరు. మళ్ళీ గోరత్న సైలెన్స్ రోడ్ అంటారు బాబాయ్. బీడం ఉన్నారు, అది తప్పు అనుకో, ఏం చేస్తాడు వచ్చి. అంటే మామూలుగా బేసిక్గా మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఏం చేస్తారు తెలుసా, నా సైలెన్స్ వేసిన బండి తోడు కొంచెం ఆరక్షణ ఉంటుంది కదా, సైలెన్సరు కలరు ఇవన్నీ ఉంటుంది. చూసాడు ఏమంటారు అనుకుంటున్నాడు, నువ్వు వచ్చి గుద్దేస్తావు, స్పీడ్గా వచ్చి గుద్దేస్తావు. భయ్యా ఆగిపోయా, నా దానికి ఇండికేటర్ ఉన్నాకో కానీ సిగ్నల్ ఇస్తాను. నువ్వే స్పీడ్గా వచ్చి గుద్దేస్తావు, కాల్ చేసుకుంటానంటారు తెలుసా.
మన తొక్కుంది ఎందుకని అది సడన్గా తిరిగేసాడు. ఇదేం ఉండదు, నువ్వు స్పీడ్ కాల్ చేసుకుంటూ వచ్చి గుద్దేస్తావు. గుద్దితే గుద్దలేదు కదా మనం, ఏదో బాధ పోలీసులు దాటిన. మెయిన్ మ్యాటర్ వచ్చి వెనకాల నెంబర్ ప్లేట్ ఊరు కొడుతుంది ఎక్కడో, అంటే మనం వీలు చేస్తే బోర్డు వెళ్ళిపోయింది అనమాట. ఆ టైర్ తగిలేసి ఆయిల్ ఏమవుతుందంటే స్టెమ్ ఆయిల్ లీక్ అయిపోయి అడ్జస్ట్ సైలెన్సర్ పైప్ మీద బెండ్ పైప్ మీద ఊడిపోతుంది. టన్నుగా పడిపోయి కుళ్ళు పంపు వచ్చాము. కుళ్ళు పంపు కాదు కానీ మాడి పంపు. ఇంజన్ మాడిపోతే మాకు ఎలా వస్తుంది, ఏదో లక్షల కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తిరిగేసినట్టు స్మెల్ వచ్చేస్తుంది. ఇంజన్ నుంచి వస్తుందా, సైలెన్సర్ మీద పడ్డా ఆయిల్ నుంచి వస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది. ప్రతిసారి ఆపిన ప్రతిసారి స్మెల్ వచ్చేస్తుందిగా. ఇంకే చేపలం పోగొడ వచ్చేస్తుంది. ఆ స్టెమ్ సీల్ వేయించాలి. మా ఊర్లో అసలు దీనికి సంబంధించిన ఒక్కడు కూడా వేయరు. బోల్ట్ టెప్ బోల్ట్ టెప్పర్ ఇక్కడ మా ఊర్లో అయితే. నేనే ఎప్పుడు బిగించుకుంటాను తప్ప. మా ఊర్లో ఎట్టగారం ఏంటంటే ఏదైనా చెయ్యండి అంటే ఒకసారి ఇలాగే హెల్మెట్ పెట్టుకుని MT-15 రివ్యూ చేస్తాను. దానికి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన క్రాష్ గార్డ్స్ తెచ్చాను. తెచ్చి మా ఫ్రెండ్ మెకానిక్, క్లోజ్ ఫ్రెండే అయితే వాడు నేను గెస్ట్ చేయక నేను ఆ క్రాష్ గార్డ్ ఇచ్చి బ్రో ఇది బిగించాను మామూలుగా నాన్న అన్నీ అంటారు కదా, మామూలుగా అన్నీ బిగించు అన్న. బిగించు అంటే వాడు అన్నాడు లేదండి ఇక్కడ బిగించడానికి అవదే బోల్డ్ 6 ఇంచులు కూడా మా దగ్గర ఉండవు అన్నాడు. నేనేం చేశాను, హెల్మెట్ తీసేసి నేను రాని అంటే అయితే 10 నిమిషాలు 10 నిమిషాలకు బిగించని చెప్పి బిగించిస్తాడు. ఆంటీలు అంతే దడస్తారు. ఆంటీ గారు బండి వస్తుంది చూసుకోండి, అది చూసారా, అది తొక్కి ఆడదే మందే, నువ్వు వచ్చేస్తున్నావు ముందుకు బ్రేక్ అయిపోయినా. సో 10 నిమిషాలు ఆగదని చెప్పి బిగించిచ్చాడు. మామూలుగా వేసుకుంటలేదు జనాలు. నాకు ఫోన్ హాల్ రోడ్డు ఇచ్చుకోవాల్సింది. ఇలా బొప్పెళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు బండి గోల్ చేయకూడదు, ఎందుకంటే వాటికి నచ్చదు. ఎందుకు వెళ్తావు వాటి సౌడు ఎవడో సంకూర్చినట్టు ఫీల్ అయ్యి కొన్ని ఏం చేస్తాయంటే పరిగెట్టించేస్తాం మనం. కొన్ని ఏం చేస్తే వచ్చి బండ్లు పడిపోతాయి అనమాట. కుక్కలైతే వచ్చి బండిలో సిజర్ చేసుకుంటే ఏతొచ్చి మర్డర్ చేస్తే వచ్చి గుద్దేస్తాయి. ఏదైనా బొక్కటి మనకే. సో అందుకు సైలెంట్గా ఉండాలి ఏ బుల్లెట్ వేసుకుంటూ. చాలా ఫస్ట్ ఫ్లవర్స్ ఉన్నప్పుడే మనం స్పీడ్ వెళ్ళకూడదు అంటే, లేదంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతారు అలా. తర్వాత అది ఉంటే పోయినా పర్లేదు. మనకి లైసెన్స్ అన్నీ ఉన్నాయి, పేపర్స్ అన్నీ బాగున్నాయి. మేము వచ్చేసి ఎగ్జాస్ట్ ఉంది ఇప్పుడు బండికి కూడా, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఎగ్జాస్ట్ కూడా ఉంది. ఎవడైనా అత్తున్న ఎగ్జాస్ట్ కోసం ఆపేస్తాడు, మీరు మాయలు అత్తున్న ఎగ్జాస్ట్ కోసం ఆపేస్తారు అనమాట. ఇప్పుడు సో ఇంకో దరిద్రం ఏంటంటే ఏం తీసుకురాలేదు, అది మెయిన్ మ్యాటర్. అసలు ఒప్పుడు కూడా బ్యాగ్లో పెట్టుకోకుండా వస్తాను. కంగారు మామూలు ఉత్సాహం కాదు మనకు. అటు ఇటు తోలుతాను మనోడు భయ్య అంకుల్ గారు. కనీసం సిగ్నల్ కూడా వేయట్లేదు, మీరు ఏంటండి. ఫస్ట్ టైం మాత్రం అదే అప్పుడు చాలా భయపడిన కానీ వస్తుంది. అక్కడ చూస్తారా జస్ట్ కారు హిట్ అవ్వబోయింది. ఇప్పుడు ఆడవనికి ఆరలేదు, ఆ కారుకి కూడా, మన కారుకి మన బండికి కూడా ఆరు సరే అన్న ఏదో చోటికి లేకపోయినా సైకిల్ రిమ్మల్లాగా